హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే క్యాథోడ్ రే ఆస్సిల్లోస్కోప్లో స్టేషనరీ వేవ్ ఫార్మ్స్ రావడానికి దానికి సమ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ క్యాథోడ్ రే ఆస్సిల్లోస్కోప్ అనేది మనకి ఎందుకు యూస్ చేస్తాము, ఒక వేవ్ ఫామ్ని ఒక సిగ్నల్ అనాలిసిస్ చేసుకోవడానికి, దాన్ని విజువల్గా చూడడానికి మనం ఈ సిఆర్ఓ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. సో అందులో మనకు వచ్చే వేవ్ ఫామ్ అనేది కాన్స్టెంట్గా అంటే స్టేషనరీగా ఉండడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో సింక్రోనైజేషన్ అనేది ఉంటుంది. సో ఆ సింక్రోనైజేషన్ అనే దాన్ని మనం మెయింటైన్ చేయాలి. సింక్రోనైజేషన్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క క్యాథోడ్ రే ఆస్సిల్లోస్కోప్లో డిఫరెంట్ ఉంటాయి. అంటే ఏంది, టైం బేస్ సిగ్నల్ అని, ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అని, ఇట్లా ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ యొక్క సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం యూస్ చేసే ఈ టైం బేస్ సిగ్నల్ లైక్ సాటూత్ వేవ్ ఫామ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి టైం బేస్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ రెండు ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలి. సో దాన్ని మనం ఏమంటామంటే సింక్రోనైజేషన్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు సింక్రోనైజేషన్ అనేది ఉండాలి. సింక్రోనైజేషన్ ఈ సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క టైం బేస్ సిగ్నల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటూత్ వేవ్ అని తీసుకున్నాం. సాటూత్ వేవ్ అనుకుంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సో ఈ రెండు ఎలా ఉండాలంటే మ్యాచింగ్ అవ్వాలన్నమాట. సో టైం బేస్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ రెండు ఎలా ఉండాలంటే ఒకదానికొకటి సరిపోవాలి. ఓకేనా? ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ టైం బేస్ ఎట్లా ఉండాలంటే ఇంటీజర్ రేషియోలో ఉండాలి. అంటే వాటి యొక్క వాల్యూస్ అనేవి ఎలా ఉండాలంటే నాకు ఇంటీజర్ రేషియో ఉండాలి. అంటే ఎట్లా 1:n కానీ n:1 రేషియోలో ఉండాలన్నమాట. అలా ఉంటేనే అప్పుడు నాకు వేవ్ ఫామ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇది టైం బేస్తో ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ టైం బేస్తో ఎలా ఉండాలంటే ఇంటీజర్ రేషియోలో ఉండాలి. అంటే ఎట్లా అంటే n:1 ఆర్ 1:n ఈ రేషియోలో మాత్రమే పెడితే అప్పుడు నాకేమవుతుంది, వేవ్ ఫామ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ టైం బేస్ ఈ రెండు ఏదో n:1 కానీ 1:n కానీ రేషియోలో ఉండాలి. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ యొక్క టైం బేస్ సిగ్నల్ అదే ఫ్రీక్వెన్సీ యొక్క ఇన్పుట్ సిగ్నల్. సో ఎలా తీసుకుంటాం అంటే మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం బేస్ ఈక్వల్ టు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎఫ్ ఇన్పుట్ ఓవర్ n ఇలా అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్పుట్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం బేస్. ఓకే, ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సరే,
సో ఇలా మనం ఫ్రీక్వెన్సీని మనం మెయింటైన్ చేసినప్పుడే నాకు ఈ యొక్క క్యాథోడ్ రే ఆస్సిల్లోస్కోప్లో వచ్చే ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్ అనేది స్టేషనరీగా ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటాం, సింక్రోనైజేషన్ అంటాం. నెక్స్ట్ స్వీప్ ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క స్వీప్ ఫ్రీక్వెన్సీ నేను ఎట్లా ఉండాలంటే, నాకు మనం ఇది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలగాలి. అంటే స్వీప్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలా ఉండాలంటే, ఈ యొక్క స్వీప్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎలా ఉండాలంటే సరిగ్గా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు స్వీప్ జనరేటర్ అనేది ఉంటుంది. స్వీప్ జనరేటర్లో ఈ యొక్క సాటూత్ జనరేటర్ ఉంటుంది. అదే స్వీప్ జనరేటర్ని మనం సాటూత్ జనరేటర్ అంటాం కదా. అందులో దాని యొక్క స్పీడ్ అనేది ఇది ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఆ వచ్చే వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే స్క్రీన్ మీద నాకు కదులుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క స్వీప్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది పర్ఫెక్ట్గా విత్ ఇన్ రేషియోలో ఉంటే మాత్రం అప్పుడు నాకు ఏమవుతుందంటే స్టేషనరీ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక నాకు ఈ యొక్క స్వీప్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఇది నేను ఎలా ఇది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలగాలన్నమాట. పర్ఫెక్ట్గా సెట్ చేయాలి స్వీప్ ఫ్రీక్వెన్సీ అనేది. అంటే ఎట్లా అంటే, మనకు ఈ యొక్క సిఆర్ఓలో స్వీప్ జనరేటర్ ఉంటుంది కదా, ఈ సిఆర్ఓలో స్వీప్ జనరేటర్ అంటాం. ఈ యొక్క స్వీప్ జనరేటర్ దాన్నే మనం ఏమంటామంటే సాటూత్ జనరేటర్ అని కూడా అంటాం. సాటూత్ జనరేటర్ అంటాం. సో సిఆర్ఓలో స్వీప్ జనరేటర్ అనేది దాన్ని మనం సాటూత్ జనరేటర్ అంటాం. దీని యొక్క స్పీడ్ అనేది either ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజ్, అయితే ఈ యొక్క స్పీడ్ ఏదైనా యొక్క స్పీడు స్వీప్ జనరేటర్ యొక్క స్పీడు ఇంక్రీజింగ్ అని డిక్రీజింగ్ అని అయినప్పుడు నాకేమవుద్దంటే ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది స్క్రీన్ మీద ఏమవుతుందంటే నాకు ఇది కదులుతుంది అన్నమాట. అంటే ఏమవుతుంది, ఫ్లిక్కరింగ్ వస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది. ఎప్పుడు ఈ యొక్క స్వీప్ జనరేటర్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ అని అయినప్పుడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ యొక్క స్వీప్ ఫ్రీక్వెన్సీని దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఏదైతే స్వీప్ ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు టైం బేస్ ఫ్రీక్వెన్సీ అన్నాం, ఇది స్వీప్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఈ రెండు ఎలా ఉండాలంటే విత్ ఇన్ ద రేషియోలో ఉండాలి. స్వీప్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ విత్ ఇన్ రేషియోలో ఉండాలి. సో అప్పుడు మాత్రం నాకేమవుద్దంటే, ఇక్కడ నాకు స్టేషనరీ ప్యాటర్న్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. స్టేషనరీ ప్యాటర్న్ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, స్టేషనరీ ప్యాటర్న్ వేవ్ ఫామ్ అనేది వస్తుందన్నమాట నాకు. స్టేషనరీ ప్యాటర్న్ వేవ్ ఫామ్ అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, నాకు ఎదా క్లియరా అంటే టైం బేస్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి. అదేవిధంగా మనం ఇచ్చే స్వీప్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. సో అవి ఎలా ఉండాలంటే ఇంటీజర్ మల్టిపుల్స్తో ఉండాలి. సో అప్పుడే నాకేమవుద్దంటే, ఇక్కడ నాకు వచ్చే వేవ్ ఫామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్లికరింగ్ లేకుండా. ఓకే, నెక్స్ట్ మనం తీసుకునే థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ట్రిగ్గరింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ట్రిగ్గరింగ్ అనేది ఏంటో చెప్తాను చూడండి. ట్రిగ్గరింగ్ అనేది సెట్ పర్ఫెక్ట్లీ. ట్రిగ్గరింగ్ అంటే ఏంటంటే, ఏదైతే మనకు వేవ్ ఫామ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఇలా మనం వేవ్ ఫామ్ తీసుకుంటాం కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ టైం అనుకుంటే, ఇది వోల్టేజ్ అనుకుంటే, ఇప్పుడు నాకు ఇదేంటంటే ఇది సైన్సోయిడల్ వేవ్ ఫామ్. ఈ సైన్సోయిడల్ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ క్రాస్ అయింది కదా, దీన్ని జీరో క్రాసింగ్ అంటారు. దీన్ని మనం ఈ పాయింట్ మనం ఏమంటాం, జీరో క్రాసింగ్ అంటాం. ఇది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే క్రాస్ అవ్వడానికి విత్ ఇన్ టైం, ఇది పై, ఇది 2π అంటుంటాం. మొత్తం టైం పీరియడ్ 2π అంటే ఇది పై, ఇది పై కదా. సో ఎగ్జాక్ట్గా పై ఇంటర్వెల్ దగ్గరే ఇది జీరో క్రాసింగ్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే నాకు ఈ ట్రిగరింగ్ అన్నమాట. ఈ ట్రిగరింగ్ మనం సెట్ చేసుకోవడం వల్లనే ఇది పాసిబిలిటీ అవుతుంది. అంటే ఈ యొక్క జీరో క్రాసింగ్ అనేది, ఈ జీరో క్రాసింగ్, ఇది జీరో లైనే కదా, టైం అనేది జీరో క్రాసింగ్. సో దీన్ని క్రాస్ అవ్వడానికి ప్లస్ పర్ఫెక్ట్గా అది విత్ టైం పీరియడ్తో పాటుగా ఆ యొక్క వేవ్ ఫామ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి నాకు ట్రిగరింగ్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సిఆర్ఓలో ట్రిగరింగ్ అనేది మనం ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు టైం బేస్ స్వీప్ సిగ్నల్తో ఆ జీరో క్రాసింగ్ అయ్యేటట్టుగా ఇది సెట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అంటే ఎవ్రీ టైం బేస్ స్వీప్ సిగ్నల్, ఎవ్రీ టైం బేస్ స్వీప్ సిగ్నల్, ఎవ్రీ టైం బేస్ స్వీప్ సిగ్నల్, ఈ యొక్క స్వీప్ సిగ్నల్ అనేది ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఎవ్రీ టైం బేస్ స్వీప్ సిగ్నల్ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యేటట్టుగా ఈ యొక్క ట్రిగరింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట మనకు. అంటే దాన్ని మనం ఏమనొచ్చు అంటే పాజిటివ్ జీరో క్రాసింగ్ అనొచ్చు. పాజిటివ్ జీరో క్రాసింగ్. ఓకేనా. ఈ ట్రిగరింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైతే ఈ యొక్క టైం బేస్ సిగ్నల్ ఉందో ఈ సిగ్నల్ అనేది ఈ పాయింట్ దగ్గర అనుకోండి, ఈ పాయింట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ సైకిల్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, మళ్ళీ ఇలానే ఇదే సేమ్ సిగ్నల్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే జీరో క్రాసింగ్ అయిందో నెక్స్ట్ వచ్చే సిగ్నల్ కూడా అదే దగ్గర స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే సిగ్నల్ కూడా అదే దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వడానికి ఈ ట్రిగరింగ్ అనేది యూజ్ అవుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జీరో క్రాసింగ్కి యూజ్ అవుతుంది అన్నమాట. అది ఒకవేళ ఈ యొక్క ట్రిగరింగ్ అనేది లేకపోయింది అనుకో, అప్పుడు నాకేమవుతుందంటే ఈ వేవ్ ఫామ్ అనేది కదులుతూనే ఉంటుంది అన్నమాట. అంటే మూవ్ అవుతూనే ఉంటుంది, ఫ్లికరింగ్ అవుతూనే ఉంటుంది ట్రిగరింగ్ అనేది లేకపోతే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ప్రాపర్ ట్రిగరింగ్ అనేది లేకపోతే నాకేమవుతుందంటే ప్రాపర్ ట్రిగరింగ్, ఈ ప్రాపర్ ట్రిగరింగ్ లేకపోతే నాకేమవుతుందంటే ఇక్కడ మనకు వచ్చే ఈ వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే నాకు ఫ్లికరింగ్ అవుతుంది. ఓకే. అంటే కదులుతూనే ఉంటుంది అన్నమాట. అది అంటే కాన్స్టెంట్గా ఉండదు, ఇటు జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయలేం, వేవ్ ఫామ్ సరిగా అనాలిసిస్ చేసుకోలేం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చే వేవ్ ఫామ్ అనేది ఒకే సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఒకే సైడ్ అనేది నాకు మూవ్ అవ్వాలన్నమాట. కాబట్టి వేవ్ ఫామ్స్ మూవ్ అంటే ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది నాకు ఎలా ఉండాలంటే ఒకే సైడ్ అనేది నాకు ఒకే సైడ్ రావాలన్నమాట. కాబట్టి నేనే రాసుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఫామ్ నాకు సింగిల్ డైరెక్షన్లో మాత్రం రావాలి. అంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఒకే డైరెక్షన్ రావాలి. సో ఇట్లా రావడానికి నేనేం చేస్తానంటే ఇక్కడ సిగ్నల్ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ పీరియడ్ అనేది మనం తీసుకునే స్వీప్ టైం ఇంటీజర్కి మల్టిపుల్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నాకు సిగ్నల్ ఉంది కదా,
సిగ్నల్ పీరియడ్ అండ్ స్వీప్ టైం ఇంటీజర్. స్వీప్ టైం ఇంటీజర్ ఈ రెండు ఎలా ఉండాలా? మల్టిపుల్స్లో ఉండాలా. సిగ్నల్ పీరియడ్, స్వీప్ టైం ఇంటీజర్. స్వీప్ టైం ఇంటీజర్ మల్టిపుల్స్లో ఉండాలి. సారీ ఒక నిమిషం. ఇక్కడ నాకు తీసుకునే యొక్క సిగ్నల్ పీరియడ్, స్వీప్ టైం అనేది ఇంటీజర్ మల్టిపుల్స్లో ఉండాలి. ఓకేనా? ఇంటీజర్ మల్టిపుల్స్లో ఉండాలి. సో అప్పుడే నాకేమవుద్దంటే నాకు ఈ వేవ్ ఫామ్ అనేది సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ అది ఎలా అంటే అలా మూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా అంటే ఏదైతే సిగ్నల్ పీరియడ్, స్వీప్ టైం పీరియడ్ ఈ రెండు ఒకే ఇంటీజర్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు మాత్రం నాకు ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఆ టైంలో నాకు ఏమవుద్దంటే వేవ్ ఫామ్ అనేది ఒకే డైరెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని మనం మ్యాథమెటిక్ ఎలా మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఈ టైం పీరియడ్ ఇది స్వీప్ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ అనుకుందాం, ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ సిగ్నల్. ఇలా ఉన్నమాట. ఈ ఎన్నే ఇక్కడ మనం ఇంటీజర్ మల్టిపుల్ అన్నాం. సో ఈ విధంగా మనం యొక్క టైం పీరియడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే నాకేమవుద్దంటే అది సింగిల్ డైరెక్షన్లో నాకు వేవ్ ఫామ్ వస్తుందన్నమాట. ఓకేనా? ఇది ఇక్కడ టీ స్వీప్ అంటే ఏంటంటే స్వీప్ పీరియడ్ అంటాం. స్వీప్ పీరియడ్ అంటాం. అదే నాకు టీ సిగ్నల్ అనుకోండి, సిగ్నల్ పీరియడ్ అంటాం. సిగ్నల్ పీరియడ్ అంటాం. ఇక్కడ n అంటే ఏంటి అంటే అది ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి నాకు? 1 2 3 4 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ నాకు 1 2 3 అట్లా ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఆ విధంగా ఇది మల్టిపుల్లో ఉంటుంది. అంటే స్వీప్ టైం పీరియడ్, సిగ్నల్ టైం పీరియడ్ ఇలా ఇంటీజర్ మల్టిపుల్స్లో ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం నాకేమవుతుందంటే ఈ వేవ్ ఫామ్ అనేది సింగిల్ డైరెక్షన్లో నాకు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ అనేది స్టెబిలిటీగా ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది స్టెబిలిటీగా ఉండాలి. అది నోట్ చేసుకున్నాం. ఇక్కడ నాకేంటంటే నెక్స్ట్ పాయింట్, సో 5th పాయింట్ ఏంటంటే నాకు ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఉండాలి. ఫ్రీక్వెన్సీ అనేది స్టెబిలిటీ ఉండాలి. ఇలా ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, స్వీప్ జనరేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు కాన్స్టెంట్స్ లేవనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే స్టేషనరీ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో అప్పుడు నాకేమవుతుందంటే ఆస్కిలేటరీ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అదేవిధంగా స్వీప్ జనరేటర్ ఫ్రీక్వెన్సీ సో ఈ రెండు ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, స్వీప్ జనరేటర్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు ఎలా ఉండాలంటే నాకు కాన్స్టెంట్గా ఉండాలి. సో అప్పుడే నాకేమవుతుందంటే నాకు ఫ్రీక్వెన్సీ అనేది స్టెబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క ఆస్కిలేటరీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినా కానీ వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. ఆస్కిలేటరీ ఫ్రీక్వెన్సీ ఇది ఒకవేళ చేంజ్ అయిందనుకోండి, వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే నాకు ఫ్లిక్కరింగ్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే నాకు కదులుతుంది. ఓకే. సో కాబట్టి నేను ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ అనేది స్టేబుల్గా మనం మెయింటైన్ చేసుకోగలగాలి.
సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ యొక్క కాన్స్టెంట్ స్టేషనరీ వేవ్ ఫామ్ సిఆర్ఓలో క్యాథోడ్ రే ఆసిల్లోస్కోప్లో స్టేషనరీ వేవ్ ఫామ్స్ రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇచ్చే స్వీప్ ఫ్రీక్వెన్సీ అనేది సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంటీజర్ రేషియోలో ఉండాలి. ట్రిగరింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సిగ్నల్ స్వీప్ రెండు ఫ్రీక్వెన్సీ స్టేబుల్గా ఉండాలి. సో అప్పుడు ఈ యొక్క 3 కండిషన్స్ని మనం ఫాలో అయితే మాత్రమే మనకు క్యాథోడ్ రే ఆసిల్లోస్కోప్లో వేవ్ ఫామ్ అనేది స్టేషనరీగా ఉంటుంది. ఓకేనా? సో ఏవేవి? స్వీప్ ఫ్రీక్వెన్సీ, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇంటీజర్ రేషియోలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ట్రిగరింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే నాకు వేవ్ ఫామ్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, జీరో క్రాసింగ్ అనేది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క సిగ్నల్ స్వీప్ రెండు ఫ్రీక్వెన్సీ అనేది స్టేబుల్గా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రం నాకేమవుద్దంటే ఇక్కడ మనం సిఆర్ఓలో వచ్చే వేవ్ ఫామ్ అనేది స్టేషనరీగా ఉంటుంది. సో ఇది ఓకేనా? అలా క్లియర్.